ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. కలువరి నాథా నిన్ను చూడాలి, నా యేసుదేవా నిన్ను చేరాలి. నీదు రక్తధారలే నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాథా నిన్ను చూడాలి, నా యేసుదేవా నిన్ను చేరాలి. నీదు రక్తధారలే నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి. హల్లెలూయా పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించాలి. హల్లెలూయా పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించాలి. కలువరి నాథా నిన్ను చూడాలి, నా యేసుదేవా నిన్ను చేరాలి. నీదు రక్తధారలే నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాథా నిన్ను చూడాలి. ప్రార్థనగానే పాడదాం, అర్థం చేసుకుంటూ పాడదాం. నీ స్వస్థత కావాలి, నీటి మాటలే వినాలి. నా జీవిత కాలం అంతా నీ గానాలు చేయాలి. నీ రెక్కల చాటున నేను దాగి ఉండాలి. నా ప్రాణనాథుడా నీ స్తోత్ర గీతం పాడాలి. నీ స్వస్థత కావాలి, నీదు మాటలే వినాలి. నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ స్వస్థత కావాలి, నీదు మాటలే వినాలి. నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ రెక్కల చాటున నేను దాగి ఉండాలి, నీ రెక్కల చాటున నేను దాగి ఉండాలి. నా ప్రాణనాథుడాని స్తోత్ర గీతి పాడాలి, నా ప్రాణనాథుడాని స్తోత్ర గీతి పాడాలి. కలువరి నాథా నిన్ను చూడాలి, నా యేసుదేవా నిన్ను చేరాలి. నీదు రక్తధారలే నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాథా నిన్ను చూడాలి. నీదు అడుగు జాడలయందు నేను సాగిపోవాలి. నీ జలధర నీడలోన నేను విశ్రమించాలి. భూదిగంత వాసులంతా నీవే రాజు అనొచ్చు. నీ దివ్య సన్నిధిని చేరి నవ్య గీతి పాడాలి.
విశ్రమించాలి. నీకు అడుగు జాడలయందు నేను సాగిపోవాలి. నీ జంటను నీడయందు నేను విశ్రమించాలి. దిగంత వాసులంతా నీవేరా రాజువనుచు, దిగంత వాసులంతా నీవేరా రాజువనుచు, నీ దివ్య సన్నిధి చేరి నవ్య గీతి పాడాలి. నీ దివ్య సన్నిధి చేరి నవ్య గీతి పాడాలి. కలువరినాథ నిన్ను చూడాలి. నా యేసుదేవా నిన్ను చేరాలి. నీదు రక్తధారలే నన్ను కడగాలి. నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాథ నిన్ను చూడాలి. నీ నామం ఎరుగని వారి కడకు నేను పోవాలి. నీ దివ్య ప్రేమ సువార్త లోకమంతా చాటాలి. నీ శిలువ శాంతిలో, నీ కరుణ కాంతిలో నా జీవిత కాలమంతా నేను సాగిపోవాలి. చివరి చరణం 3-2 పాడదాం. ఎరుగని వారి కడకు నేను పోవాలి. నీ దివ్య ప్రేమ సువార్త లోకమంత చాటాలి. నీ నామము ఎరుగని వారి కడకు నేను పోవాలి. నీ దివ్య ప్రేమ సువార్త లోకమంత చాటాలి. నీ సిలువ శాంతిలో, నీ కరుణ కాంతిలో, నీ సిలువ శాంతిలో, నీ కరుణ కాంతిలో నా జీవిత కాలమంతా నేను సాగిపోవాలి. నా జీవిత సారమంతా నేను సాగిపోవాలి. కలువరి నాథ నిన్ను చూడాలి. నా యేసుదేవా నిన్ను చేరాలి. నీదు రక్తధారలే నన్ను కడగాలి. నీదు సాక్షిగా నేను బ్రతకాలి. హల్లెలూయ పాటలు, ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాల పెంచాలి. అవును, హల్లెలూయ పాటలు, ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాల పెంచాలి. కలువరి నాథ నిన్ను చూడాలి. నా యేసుదేవా నిన్ను చేరాలి. నీదు రక్తధారలే నన్ను కడగాలి. నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాథ నిన్ను చూశాను. నా యేసుదేవా నిన్ను చేరాను. నీదు రక్తధారలే నన్ను కడిగాయి. నీదు సాక్షిగా నేను ఉంటాను. అవును, కలువరి నాథ నిన్ను చూశాను. నా యేసుదేవా నిన్ను చేరాను. నీదు రక్తధారలే నన్ను కడిగాయి. నీదు సాక్షిగా నేను ఉంటాను. కలువరి నాథ నిన్ను చూశాను. అవునయ్యా. తీయండి, మీ బైబిల్ తీయండి. మీ బైబిల్లో మార్కు సువార్త వద్దేమో చూడండి. ఉందా?
తీసి చెప్పాలి. ఆదికాండం పక్కన ఎక్కడ ఉంటుందండి? రోజు బైబిల్ చదివే వాళ్ళకి యేసు వార్త ఎక్కడుందో, ఏ పుస్తకం ఎక్కడుందో బాగా తెలుసు. మార్కు సువార్తలో 17వ అధ్యాయం. కొంతమంది ఎదుగుతారేంటి మరి? తీయకముందే చెప్పాలి, మీరు తప్పు చెప్పారు పాస్టర్ గారు, మీకంటే మాగా బాగా తెలుసని. మార్కు ఏ సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. మీరు ఏ పుస్తకంలో ఎన్ని ఉన్నాయో మళ్ళీ 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 చదువుతున్నప్పుడు గమనించి కొన్ని గుర్తించుకుంటే వెంటనే రిఫరెన్స్ చేయడానికి సహాయపడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం ఉంది కదా. 46వ వచనం దగ్గర నుండి 52వ వచనం వరకు ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవాలి, తర్వాత వచనం నేను చదువుతాను, మళ్ళీ వచనం మీరు అందరూ చదవాలి, బిగ్గరగా చదవాలి, బైబిల్ చేత్తో ఎత్తి పట్టుకొని చదవాలి. సరేనా? వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజనముతో సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయ కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి కూర్చోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్కచోట కూర్చొని అందరినీ తన దగ్గరకు రమ్మని అడగలేదు. ఆయనే ఒక ఊరు నుండి మరొక ఊరికి కాలి నడకన ప్రయాణించేవాడు. ఈరోజు మాకైతే కార్లు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన ఇవన్నీ వాహనాలు లేవు. ఓన్లీ ధనవంతులు మాత్రమే రథాలు పెట్టుకునేవారు. కొంతమంది గుర్రాలు ఉండేవి. ఒక సామాన్యుడైతే గాడిద మీద వెళ్ళేవాడు, సైకిల్ మీద వెళ్ళినట్టు. కానీ ప్రభు ఒక గాడిదను కూడా కొనుక్కోలేదు. కాలి నడకన గ్రామ గ్రామము తిరుగుతూ సువార్తను ప్రకటించాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చానన్న ప్రభువు ఎక్కడ బాధల్లో ఉన్నవారు ఉన్నారో, ఎక్కడ దెయ్యాల చేత పీడించబడుతున్న వారు ఉన్నారో, ఎక్కడ అనారోగ్యాలతో పీడించబడుతున్న వారు ఉన్నారో, ఎక్కడ రక్షణ లేనిగా నశించిపోతున్న వారు ఉన్నారో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఆయన అనేక గ్రామాలు తిరుగుచూ యెరికో అనే ఊరికి వచ్చాడు. యెరూషలేము అంటే దేవుని పట్టణం, యెరికో అంటే శపించబడిన పట్టణం. యెరూషలేముకు యెరికోకు చాలా 1 గంట సేపట్లో ప్రయాణం చేయొచ్చు. యెరూషలేం అందమైన కొండల మీద ఉంది, ఇప్పుడు ఉంది యెరూషలేం. మొన్న మేము యెరూషలేం వెళ్ళిన తర్వాత యెరికోకి వెళ్ళాం. యెరూషలేమేమో ఎంత అందంగా ఆ కొండల మీద సియోను కొండ, ఆ యొక్క కల్వరి కొండ, ఆ యొక్క ఉలీవల కొండ,
ఆ కొండల మీద కట్టబడినటువంటి పట్టణం అది. అయితే ఎరికోకు వచ్చినప్పుడు అక్కడంతా పడిపోయిన ఇళ్ళు, ఎండిపోయిన చెట్లు, అది చాలా ఎడారి లాంటి ప్రదేశంగా కనపడింది. మీకు పాత నిబంధన తెలిస్తే ఇశ్రాయేలు జనాంగం ఎరికో పట్టణానికి గోడల్ని పడగొట్టారు. తుపాకులు పెట్టా, బాంబులు పెట్టా? దేవుడు చెప్పినట్టు ఎరికో పట్టణపు గోడల చుట్టూ తిరిగినప్పుడు, యాజకులు బూరలు ఊదినప్పుడు, జనులు కేకలు వేసినప్పుడు, రథాలు కూడా పరిగెత్తగలిగినంత విశాలమైన పెద్ద ఎత్తైన గోడలు వాటంతటవే కూలిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దెబ్బలు, కూలిపోయిన గోడలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అది ఒక శపించబడిన పట్టణం. ఈ పట్టణాన్ని ఎవడు కడతాడో వాడు శపితుడు అని చెప్పబడింది. అప్పటి నుంచి యూదులకు ఎరికో పట్టణానికి వెళ్ళరు. ఎరికో పట్టణం అంటే అది శాపానికి గుర్తు, వ్యాపారానికి గుర్తు, పాపానికి గుర్తు. అందులో ఉన్న జనుల్ని వెలివేయబడిన జనంగా ఎంచేవారు. అయితే యేసు ప్రభు అలాంటి ఊరికి వెళ్తున్నాడు. మనుషులకు పక్షపాతం ఉంటుంది కానీ దేవునికి పక్షపాతమో లేదు. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన వర్షం కురిపిస్తున్నాడు. మంచోళ్ళ ఇంట్లో గులాబీ చెట్టు వేసుకున్నా గులాబీ పువ్వు పూస్తుంది, మంచి వాసన వస్తుంది. చెడ్డోళ్ళ ఇంట్లో గులాబీ చెట్టు వేసుకుంటే చెడ్డ వాసన వస్తుందా? దేవుడు అందరికీ ప్రభు. మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రం మనల్ని కరుణించేవాడు, కృప చూపించేవాడు, మన మనోనేత్రాలు తెరవాలని ఆశించేవాడు. కాబట్టి ఆయన ఎరికో గుండా వెళ్ళకూడదు. వెలివేయబడిన వారు, తక్కువ జాతి వారు, ఈ రోజుల్లో అలాంటి భేదాలు ఉంటున్నాయి చాలామందికి, మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మరి ముఖ్యంగా. ఏంటంటే వారు అంటరాని వారు అనేది ఈ 20వ శతాబ్దంలో కూడా అనేకులు కలిగి ఉండటం ఎంత అజ్ఞానం. దేవుని బిడ్డలు మనందరం ఆయన స్వరూపంలో, ఆయన ఆకారంలో చేయబడ్డాం. కులాలు, జాతులు, మతాలు మనం ఏర్పరచుకున్నాయి కానీ దేవుడు చేసినవే కావు. ఒక కులవాడికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, ఆ కులవాడికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రక్తం కావాల్సి వస్తే, కమ్మోళ్ళ రక్తం కావాలి, కమ్మ ఉంటుంది అని అడుగుతారా? మా జాతోడు రక్తమే నాకు ఎక్కిచ్చు అని అంటాడా? నీ గ్రూపు ఏ గ్రూపో అది అన్ని జాతుల దగ్గర ఉంది అంటే రక్తం అందరిది ఒకటే. అందరు రక్తంలో భేదాలు ఉన్నా కులాలకి రక్తాలకి సంబంధం లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఎలా సృష్టించాడన్నది గుర్తు చేసుకోవాలి. మనం ఇతరులను, ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. నమ్మిన వారిని, నమ్మని వారిని ప్రేమిస్తున్నాడు. ఎరిగిన వారిని, ఎరగని వారిని ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎవరు అవిధేయులై ఉన్నారో వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారనుకోండి, 3 బిడ్డలు అమ్మ చెప్పినట్టే వింటున్నారు. 4వ వాడు చెప్పిన మాట వింటంలా, చదువుకోవటంలా, ఏంటంటే తిరుగుతున్నాడు. ఆమె అమ్మ నీకు ఏ పిల్లోడంటే ఇష్టం అంటే ఏం చెప్పుద్ది? పెద్దోడి గురించి బాధలేదయ్యా, రెండోడి గురించి దిగులేదయ్యా, మూడో గురించి చింతలేదయ్యా, నా బాధ అంతా వాడేనయ్యా, వాడు ఏమైపోతాడో. ఎవరిని ప్రేమిస్తుందండి? ఆ చిన్నోడే ప్రేమిస్తుంది, చెడిపోయినోడే ప్రేమిస్తుంది. యేసయ్య ప్రేమ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ. ఆ ఎరికోలోనే మరొకసారి వెళ్ళినప్పుడు ఇంకొకటి దొరికాడు ఆయనకి. ఎవరైనా ఎరికో అనగానే గుర్తు రావాలి మీకు ఆయన. యేసు ఎరికో పట్టణము గుండా వెళ్ళుచుండను. యేసుని గురించి విని జక్కయ్య అను సుంకపు గుత్తదారుడు యేసు ఎవరో అని చూడగోరెను. పొట్టివాడైనందున, జనులు గుంపులు కూడి ఉండినందున చూడలేకపోయాను. మేడి చెట్టు ఎక్కి కూర్చొని గుట్ల గూబిలా చూస్తూ ఉంటే సరిగ్గా చెట్టు కిందకి రాగానే ప్రభు ఏమన్నాడు? రే పొట్టోడా దిగిరా అన్నాడా? మనం మనుషులకి రకరకాల పేర్లు పెడతాం, పొట్టోడు, బొజ్జోడు, బక్కోడు, ఏంటంటే. కానీ దేవుడు మంచి పేరు, మన పేరుతో ప్రేమగా పిలుస్తాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట, నువ్వు నన్ను చూసి పోదామని వచ్చావు కానీ నేను నీతో నీ ఇంటికి వచ్చేస్తాను రమ్మంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి.
చూసిపోయే దేవుడు కాదేనా, మనతో ఉండాలని ఆశించే దేవుడు, మన హృదయంలో ఉండాలని, మన ఇంట్లో ఉండాలని ఆశించే దేవుడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వచ్చాడో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చానన్నాడు. మళ్ళీ అదే యెరికో పట్టణంలో మరోసారి సంచరిస్తూ ఉండగా ఆయన ధనసమూహాలు వెంటున్నాయి, గుంపులు గుంపులు జనులు ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏంటండి, ఆయన మాటలు వినాలని కొందరు, ఆయన్ని ముట్టుకొని బాగుపడాలని కొందరు, ఆయన రొట్టెలు ఏమన్నా పెడతారేమో తిందామని కొందరు, తప్పులు ఏమన్నా పట్టుకుందామని కొందరు. ఒక రకం మనుషులు కాదు, రకరకాల మనుషులు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, రకరకాల అభిప్రాయాలతో ఉండేవారు. కానీ ఎవరు ఆయన్ని నమ్మారో, ఎవరు ఆయన్ని విశ్వసించారో వాడు మాత్రం అద్భుతాలు పొందేవాళ్ళు. ఓసారి రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన వ్యాధితో బాధపడింది. నానా వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఉన్నదంతా ఖర్చు చేసుకుంది, బహు తిప్పలు పడింది. యేసుడు గురించి విని నేను ఆయన అంగి పట్టుకుంటే బాగుపడతానని వెనకతోటి వచ్చి ఆయన అంగీని ముట్టితే వెంటనే ఆమె రక్తధార కట్టింది, వెంటనే ఆమె స్వస్థత పొందింది. వెంటనే ప్రభు అన్నాడు, నన్ను ఎవరో ముట్టారు అంటే శిష్యులు అన్నారు, ఏంటి ప్రభు ఒకరు ముట్టడం ఏంటి, నీ మీద పడతా ఉన్నారు జనం, బోల్డ్ మంది గుంపులు నీకు తగులుతూ ఉన్నారు, ఒకళ్ళు ముట్టడం కాదు 100 మంది నిన్ను ముడుతూనే ఉన్నారు. ఏంటండి, ముట్టిన వాళ్ళందరూ బాగుపడ్డారా, తగిలిన వాళ్ళందరూ బాగుపడ్డారా? ఎవరికి విశ్వాసం ఉందో, ఎవరు విశ్వాసంతో ముట్టారో వాళ్ళే బాగుపడ్డారు. ఏంటండి, యేసు ప్రభు మన మధ్యకు వచ్చినా ఎవరు ఆయన మీద మనసు పెడతారో, ఎవరు ఆయన మాటలు నమ్ముతారో వారు మాత్రమే మేలు పొందుతారు, రక్షించబడతారు, స్వస్థత పొందుతారు. ఈ యెరికోలో చాలా మంది జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉన్నారు, శిష్యులు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. ఆయన మీటింగు పెట్టాలంటే ఇలాంటి హాల్ బుక్ చేస్తానికి సరిపోరు. కాబట్టి ఆయన సముద్ర పొట్టుకు వెళ్ళిపోయేవాడు. సముద్ర పొట్టులో ఎంత స్థలమైనా ఉంటుంది. ఆయన ధోనికి కూర్చుంటే జనులందరూ నేలన చుట్టూ నిలబడి వాక్యం వినేవాళ్ళంట. ఇప్పుడేమో మేము నిలబడి వాక్యం చెబుతాండి, మీరందరూ హాయిగా కూర్చొని వాక్యం వింటున్నారు. ఏంటంటే ఆయన ధోనికి కూర్చొని వారికి బోధించేవాడు. కొన్నిసార్లు ఆయన కొండ మీదకి వెళ్ళిపోయేవాడు. ఆ కొండ మీద కూర్చొని మొన్న నేను యెరూషలేము వెళ్ళినప్పుడు కొండ మీద చూశాను. ఆయన కొండ మీద చేసిన ప్రసంగం చేసిన ఆ స్థలాన్ని చూస్తే, ఆ కొండ మీదకి వెళ్ళి ఒక స్థలంలో నిలబడితే ఆ కొండలాగా దిగువగా ఉన్నది, అలా అందరు కనపడతారు చూస్తే. ఆ కొండ ఎత్తు నుంచి అట్లా విస్తరంగా వెడల్పుగా ఉంటుంది అన్నమాట. అందరూ కూర్చొని ఉంటారు, కింద వరకు కూర్చొని ఉంటారు, కొన్ని వేల మంది కూర్చోవచ్చు. విచిత్రం ఏంటంటే అప్పుడు మైకులు లేవు, కరెంట్ లేదు. ఆ కొండ మీద ఆ స్థలంలో నిలబడి మాట్లాడితే అందరికీ వినబడేటట్టుగా అక్కడ గాలి వాటం ఉంది. అందుకే ఆ కొండను ప్రభు ఎన్నుకున్నాడు. ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగం చేసినప్పుడు వేలాది మంది జనులు వినేవారు. కాబట్టి ఎక్కడో మీటింగ్ పెట్టుకోవడానికి ఈయన జనసమూహాలు అందరూ, శిష్యులు అందరూ కలిసి ఏ సముద్ర తీరానికో కొండకో వెళ్తా ఉన్నారు. వెళుతుంటే మధ్యలో తీమయ్య కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. సాధారణంగా భిక్షగాళ్ళు దారి పక్కనే కూర్చుంటారు. చర్చిల్లో కూడా బయటకు వెళ్ళేటప్పుడు దారి పక్కన, ఆ పక్కన ఈ పక్కన కూర్చొనే ఉంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళకి కొంచెమన్నా ప్రేమ దయ ఉంటుంది కదా అని. ఏంటండి, ఒక ఆమె అలాగే బాబా అంటే ఎక్కడుంది చిల్లరా, వేసేసానికి కానిక అందట. బెచ్చగాడికి కానికే చిల్లరే, దేవుడికి చిల్లరే. ఏంటండి, అయ్యయ్యో, దేవుణ్ణి ప్రేమించండి, పేదలను ప్రేమించండి. పేదల మీద కనికరం చూపువాడు దేవునికి అప్పిచ్చేవాడు. పరలోక బ్యాంకులో నీ డబ్బులు పెట్టుకోవాలంటే లేని వారికి, ఆపదలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి దానం చేయడం నేర్చుకో. నీకున్న దాంట్లో కొద్దిగా. పూర్వకాలం సాయంత్రానికి అన్నం మిగిలేదు కదా, అందుకని కొంతమంది భిక్షగాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం వస్తారు 7-8 గంటలకి, అమ్మా మాదా కవనం అంటారు అన్నమాట. అంటే వస్తున్నా ఉండు అని ఆ మిగిలిపోయిన అన్నము, ఆ కూరలు అన్నీ తట్టులు వేసి తెచ్చి వాడికి ఇస్తే వాడు కడుపు నిండా తిని ఊరి పక్కన గడి నిద్రపోయేవాడు. ఇప్పుడు వస్తున్నాడా, ఎట్టొస్తారో మీరు పెట్టరు కదా,
మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకొని తింటున్నారు. మిగిలిపోయిన అన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకునేది మళ్ళీ పొద్దున్న ఏడు చేసుకొని తినేది. ఇంకా వాళ్ళకేం పెడతాం ఏంటంటే అంతగా ఇష్టం. కుళ్ళిపోతే తినడానికి పనికి రాకపోతే కుప్పతొట్టులో కొట్టేది. కానీ పెడతాం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రావటమే లేదు. బిచ్చగాళ్ళు తక్కువైపోయారు ఇప్పుడు. ఎందుకంటే భిక్షం వేసేవాళ్ళు తక్కువైపోయారు. అందుకని వాళ్ళకి బుద్ధి వచ్చింది పాపం. ఏదో కూలి పని చేసుకుందాంలే, ఏదో పని చేసుకొని బతుకుదామని కనీసం రోడ్ల మీద కారు లాగే దగ్గర ఈ ఏంటది ఈ తుడిసే గుట్టలో ఆ బొమ్మలు అమ్ముకొని దానికన్నా బాబు ముసలమ్మ వచ్చింది మొన్న. ఏంటి చెవులో తుడుచుకునే ఏంటది ఆ ఇయర్ బడ్స్, ఆ 2 పిన్నీసులు అవి పట్టుకుని బాబా నాకు అక్కర్లేదమ్మా అంటే బాబా 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 అంటే ఆమెను చూసి జాలి కలిగి నాకు అవి అవసరం లేకపోయినా సరే ఆమెకు జబ్బులు ఇచ్చి చిల్లరస్తుంటే వద్దులేమ్మా ఉంచుకో అని చెప్పి ఇచ్చేసాను. ఏంటంటే అవును, ఇది మంచి పద్ధతి. అడుక్కు తినడం కంటే ఏదో ఒక పని చేసుకోవడం మంచిది. కానీ గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, అంగవిహీనులు, కొందరు ఏ పని చేయలేని సామర్థ్యం చేయలేని స్థితిలో ఉన్న వారికి భిక్షాటన తప్ప మరొకటి లేదు. అటువంటి వారిని ప్రస్తుతం దినాల్లో ప్రభుత్వాలు అటువంటి వారికి సహకారం అందిస్తున్నారు. అటువంటి వారిని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఇవన్నీ లేవు. భిక్షగాళ్ళందరూ రోడ్డు పక్కన లైన్లో కూర్చుంటారు. పెద్ద గుంపు వచ్చిందంటే వాళ్ళకి చాలా సంతోషం. ఎందుకంటే గుంపులో 10 మందిలో ఒకడైనా ఏదైనా వేస్తాడని. ఈ భిక్షగాడు అక్కడ కూర్చొని భిక్ష ఎత్తుకుంటున్నాడు. ఒక పెద్ద జనసమూహం రావటం మొదలు పెట్టగానే కాళ్ళ చప్పుడు వినబడగానే అసలు మీరు అనుకుంటారేమో కానండి, కళ్ళున్నోడు కంటే కళ్ళు లేనోళ్లే బెటర్ అండి. వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళు అన్నీ గమనిస్తారు. వాళ్ళకి అన్నీ చక్కగా తెలుసు. ఒక కళ్ళు లేని అమ్మాయి నెత్తి మీద లైట్ పెట్టుకొని వెళ్తుందంట రోడ్డు మీద. ఏంటి కళ్ళు లేని అమ్మాయి నెత్తి మీద లైట్ పెట్టుకొని వెళ్తుంటే ఆ వెలుగులో నడుస్తూ వచ్చిన వాళ్ళు ఒక ఆయనకు సందేహం వచ్చిందంట. అరే నీ కళ్ళు లేవు కదమ్మా, మళ్ళీ లాంతర పెట్టుకొని నడుస్తున్నావు ఎందుకు అంటే, అదేనయ్యా కళ్ళు లేని నేను నడుస్తుంటే కళ్ళున్నోళ్ళు వచ్చి నా మీద పడుతున్నారు, వాళ్ళకి దారి కనపడాలని నేను లాంతర పెట్టుకున్నాను. ఏంటండి కళ్ళు లేని వాళ్ళు కనీసం వాళ్ళు చప్పుడు వినికిడితో నడకను బట్టి తెలుసుకుంటారు ఎవరు నడుస్తున్నారు. ఒక గుంపు నడుస్తుండేటప్పటికీ చాలా గుంపు వచ్చేస్తుంది అనగానే ఈ బిచ్చగాడు పక్కన అడిగి ఉంటాడు, ఎవరు వస్తున్నారు ఏంటా ఊరేగింపు? రాజులు ఆ రోజుల్లో ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప యాజకులు ఇలాంటి గుంపులు తిరిగిన గుంపులు పెద్ద గనులు వచ్చినప్పుడు వచ్చేవి. కాబట్టి ఎవరైనా ఎవరు అని అడిగితే పక్కనున్నాడు చెప్పాడు, ఆయన యేసు, మొన్న ఫలానా స్థలములో గుడ్డోని కళ్ళు ఇచ్చాడు చూడు. ఏంటండి యేసు ప్రభు చాలా మంది గుడ్డి వాళ్ళకి చూపించాడు. కానీ అందరికీ ఒకలాగే ఇవ్వలేదు. ఒక ఆయన కళ్ళు కావాలంటే ఏం చేశాడంటే నేల మీద మట్టి తీసి ఉమ్మేసి బురద చేసి కళ్ళకు రాసి పోయి శిలోంలో కడుక్కోమన్నాడు. కడుక్కుంటే ఏమయ్యాడు? శుద్ధుడయ్యాడు. ఇంకొకటి గుడ్డోడిని ఏం చేశాడంటే ఊరు బయటికి తీసుకెళ్ళి కళ్ళ మీద చేతులు పెట్టి కనపడుతుందా అని అడిగితే కనపడుతుంది కనపడుతుంది, మనుషులు చెట్టుల్లాగా నడుస్తున్నాడు అన్నాడు. మనుషులు ఎట్లా నడుస్తున్నారంట? చెట్టులు మనుషుల్లాగా నడుస్తున్నారా, మనుషులు చెట్టుల్లాగా నడుస్తున్నారా? కనబడిందా కనబడలేదా? సరిగా కనబడలేదు. మళ్ళీ రెండోసారి ముట్టినప్పుడు అతనికి చక్కగా కనబడింది. చూడండి, ప్రభువు ఏది చేసినా మనకులాగా ఎప్పుడు ఒకే పద్ధతిలో చేయడు. దేవుడు నీతో ఒకలా మాట్లాడతాడు, నాతో ఒకలా మాట్లాడతాడు, ఇంకొకరితో ఇంకొకలా మాట్లాడతాడు. నాకు ఆయనతో మాట్లాడినట్టే మాట్లాడాలి అని అనుకోవటం అజ్ఞానం. కానీ యేసు ప్రభు చేసే కార్యాలు ఊహకందనివి. ప్రతి వారితో ఆయన మాట్లాడతాడు. కానీ ఆయన ఎలా మాట్లాడాలి అనేది మనం చెప్పటం కాదు. ఆయన ఎలా మాట్లాడినా ఎలా దర్శించినా నన్ను దర్శించాడు అనేది తెలుస్తుంది. ఇంతకుముందు అనేక మంది అందులకు కళ్ళిచ్చాడు అన్న సంగతి విన్నప్పుడు ఈ ఈ అంధుడైన భిక్షగాడికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఏమొస్తుంది వినుట వలన?
విశ్వాసం వచ్చింది. అందుకే దేవుడు మీకు చేసిన మేళ్లను చెప్పాలా దాయాలా? ఎవరికి చెప్పాలి? మైక్ ఇస్తే చర్చలో చెప్తారా? ఎవరికి చెప్పాలి? గెరాషీయుల దేశంలో దెయ్యం పట్టినోని ప్రభు విడిపించాడు. స్వస్థచిత్తుడై బట్టలు వేసుకున్నాక అన్నాడు, ప్రభు నీతో పాటు వచ్చేస్తారంటే ప్రభు ఏమన్నాడు? నువ్వు నీ ఇంటికి వెళ్ళి నువ్వు నాన్న తిప్పలు పెట్టావు చూడు, మీ అమ్మ నాన్నని గొలుసులేసి కట్టేస్తే ఏడిపించావు చూడు, పిచ్చోళ్ళకు రోడ్ల మీద తిరిగావు చూడు, మీ ఊరిలో వాళ్ళందరూ నిన్ను చూసి ఏంట్రా వీడెట్ అయిపోయాడు అని వింతగా చూశారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే వాడిని, నన్ను యేసయ్య మార్చాడు, ఇప్పుడు చూడు నేను మర్యాదస్తున్నయ్యాను, ఇప్పుడు మంచివాడిని అయ్యాను అని నీ సాక్ష్యం నీ ఇంటి వారి దగ్గర, నీ సొంత వారి దగ్గర చూపించు. నిన్ను ఎరగని వారి దగ్గర నువ్వు సాక్ష్యం చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? నీ పాత బతుకు చూసిన వాళ్ళ దగ్గర నువ్వు క్రొత్త బతుకు బతికితే నీ దేవుడు గొప్పవాడని, నువ్వు పొందిన మార్పులో యథార్థత ఉందని వారు గుర్తిస్తారు. ఏంటంటే కాబట్టి మనం సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? ఇంట గెలిచి రచ్చగలవాలంట. ముందు ఎవరికి చెప్పాలి సాక్ష్యం? ఓ సహోదరు వస్తుంటారు, అయ్యగారండి నేను సేవ చేస్తానండి, అనేక ప్రసంగ సహోదరుల దగ్గరికి వెళ్ళి ఎన్నో ఆత్మలు రక్షిస్తున్నానండి, మంచిదమ్మా చాలా సంతోషం, ఒకటేనండి నా బాధ. ఏంటమ్మా అంటే నా భర్త బిడ్డలు మారలేదండి. ముందు మరి నీ భర్త బిడ్డలు మార్చుకోకుండా ఊర్లో వాళ్ళందరినీ మార్చడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏంటంటే ముందు నీ భక్తి నీ ఇంటి వారు నమ్మాలి. ఎందుకంటే మన ఇంటి వాళ్ళకి మన సంగతి బాగా తెలీదా? బాగా తెలుసు. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో మార్పు కనబడినప్పుడు నీ భర్త నీ దేవుడు నాకు కావాలంటాడు. నేను మారాను, మా ఆయన మారలేదనే వాళ్ళందరికీ ఒకటే మాట, మీరు మారాను అన్న సంగతి నోటితో చెప్తున్నారు, మాకు చెప్తున్నారు, కానీ మీ ఇంట్లో బ్రతికి చూపించటం లేదు. ఏంటండి మారినోళ్ళు భర్తతో జగడమాడొచ్చా? ఏదో ఒకటి చెప్పండి. ప్రార్థన చేస్తున్నావమ్మా, ఇప్పుడు ఇంతసేపు గెట్ టుగెదర్కి వచ్చావు, ప్రార్థన చేసుకున్నావు, బాప్తిసం పొందేశావు, ఇంటికి వెళ్ళావు, ఇంటికి వెళ్ళగానే మీ ఆయన కొంచెం సొర అంటున్నాడు. ఎందుకంటే నిన్ను ఏమీ చేయలేని సాతాను ఎప్పుడు నీ ఇంటి వాళ్ళ ద్వారా నీ మీద ఎగబడతాడు. కాబట్టి ఆడు సొరసొరమనగానే నువ్వు కురుకురుమన్నావు అనుకో, ఏంటి ఎక్కడికి వెళ్ళావు, నా ఇష్టం ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఎప్పుడు దేవుడు అంటేవే, నువ్వు ఎప్పుడు తాగుడట్లేదా, నీ తాగుడు నువ్వు పో, నా దేవుడు నేను పోతా అంటే ఏమవుద్ది? అదే చేస్తాడు ఆయన. నేరుగా సారాయి కొట్టుకు వెళ్ళిపోతాడు మళ్ళీ. ఏంటంటే బుద్ధి లేదా, సిగ్గు లేదా అని తిడితే ఏం పోయింది, ప్రార్థన నుంచి వెళ్ళావు కదా, సిగ్గు లేదా, లేదండి, బుద్ధి లేదా, లేదండి, అన్నబెట్టు, పెడతానండి, కూర చేయి, ఏం కూర చేయమంటారండి, అను తంతనే తన్నండి, మీరు నా యజమాని కదా, మీరు తనినా గుద్దినా మీకు హక్కు ఉందండి, అను చూడు. అనకుండా నువ్వు ఎగబడుతుంటే ఇప్పుడు దాకా పెద్ద దేవుడు 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 అని వచ్చి దెయ్యంల మీద పడుతుంది చూడు. ఇది ఎందుకు వచ్చింది దేవుడు? మీ దేవుడు బైబిల్ పట్టుకుంటుంది, మళ్ళీ సిగ్గు లేకుండా బైబిల్ పట్టుకున్నావు. బైబిల్ పట్టుకున్న వాళ్ళని బైబిల్ పట్టుకున్న వాళ్ళు విమర్శిస్తున్నారంటే కారణం ఏంటి? బైబిల్ పట్టుకున్న మనం బైబిల్ చెప్పినట్టుగా బతకటం లేదు. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును. అవతల వ్యక్తి కోపంగా ఉంటే నువ్వు మృదువుగా మాట్లాడు. అసలే సుర్రమంటుంటే నువ్వు దాని మీద కిరసనాలు పోస్తే ఏమవుద్ది? బగ 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 అంటున్నాడు. నువ్వు తర్వాత చెప్పుకో నీకు కావాలంటే, తర్వాత చెప్పు. ఆయన కూల్ అయిన తర్వాత కాదండి ఇదండి సంగతి అంటే, ఓహో అలాగా సారీ అని ఆయనే సారీ చెప్తాడు. ఏంటంటే కొంతమంది మగవాళ్ళు సారీ చెప్పర్లేండి, అంటాడు. అంటే సారీ అని అర్థం అండి, మీరు అనుకోండి. ఏంటంటే రోషం ఎక్కువ కాబట్టి సరేలే అన్నాడంటే ఓహో అర్థమైపోయింది మా ఆయనకి అని కూల్ అవడం అంటే. ఏంటంటే అది ముఖ్యం. మన సాక్ష్యం చాలా ముఖ్యం. నీకు తెలియకుండానే నువ్వు చెప్పిన సాక్ష్యం బట్టి ఇతరులకు విశ్వాసం కలుగుతుంది, ఇతరులు ప్రభు దగ్గరికి వస్తారు.
ఇతరులు ప్రభువుని వెతుకుతాడు. ఈ రోజున బోధకులు బోధించే బోధ వల్ల కాదండి, ప్రసంగాలు చేయటం వల్ల కాదు, దేవుని కొరకు జీవిస్తూ నీ జీవితంలో కలిగిన మార్పును, నువ్వు పొందిన మేలును, నువ్వు పొందిన ఆశీర్వాదాలను నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు వారికి విశ్వాసం కలుగుతుంది. ఈ గుడ్డాయనికి, ఈ భిక్షగాడికి ఆ పక్కడున్న భిక్షగాడు చెప్పుంటాడు, ఆ పక్కడున్న బాలుగా జనం గుంపుల్లో వాడు ఎవరో చెప్పుంటారు. ఎవరయ్యా వస్తున్నారు? అది యేసుప్రభు అయ్యా, యేసుప్రభు వస్తున్నాడు అనగాని కేకలు వేయటం మొదలుపెట్టాడు. 48వ వచనం, 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని 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 విన్నాడు. యేసుప్రభుని గురించి విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టను. బిచ్చగాళ్ళు సాధారణంగా కేకలే వేస్తారు. అయ్యా 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 వెళ్ళిపోతున్నాను, అయ్యా 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 అయ్యా. ఎంతమంది అయ్యా అయ్యా అన్నా కూడా వెనక్కి తిరగకుండా కదా, వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. కొంతమంది మరీ విపరీతమండి. అక్కడ బిచ్చగాళ్ళు ఉన్నారంటే ఇటు తిరిగి ఇటు నుంచి ఇటు వెళ్తారు, ఏదో వాళ్ళని చూసి భయపడిపోయినట్టు, వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే ఏదో నష్టమైపోయినట్టు. ఏంటంటే గట్టిగా కేకలేస్తున్నాడట. రోడ్డు పక్కన తోవ పక్కన ఉన్నవాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, యేసు యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడా, పాపాలు క్షమించేవాడా. అందుకనే యేసు నామంలో పాపక్షమాపణ ఉన్నది. యేసు నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించబడింది. ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. ఆ నామము ఉచ్చరించుటలో, ఆ నామంలో ప్రార్థిస్తే నా నామములో మీరు ఏమడిగినా నేను మీకు ఇస్తానన్నాడు. ఈ యొక్క భిక్షగాడికి అంత విశ్వాసం ఎలా వచ్చిందో కానీ ఈ భర్తమయ్యకి దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టిరి. 48వ వచనం. ఊరకొండుమని అనేకులు వారిని ఆయన కేకలేస్తుంటే పక్కన నమస్కా నీ కోసం ఆయన అవుతాడా? ఆయన పక్షాన ఎంతమంది జనం ఉన్నారో చూడు, గుంపులు గుంపులు జనం మైళ్ళ తరబడి నడుస్తున్నారు. వాళ్ళకే ఆయన దొరకలేదు. నువ్వేడు అడుక్కునేవాడి, బిచ్చగాడివి, గుడ్డోడివి, నువ్వే మూల కూర్చొని కేకలేస్తే నీ దగ్గరకు వస్తాడా? నీ కోసం ఆయన అవుతాడా? ఏమనుకుంటున్నావు ఆయన అంటే? నోర్మీరా, నోర్మీ, ఊరుకో ఊరుకో. ఏంటంటే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటే ఊరుకో ఊరుకో అనేవాళ్ళు ఉంటారు, నోర్మీర్ అనేవాళ్ళు ఉంటారు. దేవుని మందిరానికి వెళ్తున్నానంటే ఎందుకంటే ఇక్కడ లేడా దేవుడు, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ లేడా దేవుడు. ఏంటంటే సినిమాకి వెళ్తున్నా అనుకో, సరేరా నేను కూడా తప్ప అబ్బా. మాధవరం, మిలిటరీ మాధవరం అని ఊరు ఉందండి. ఆ ఊరిలో కొంతమంది అమ్మాయిలు ప్రభువుని నమ్ముకున్నారు. ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకునేవారు కాదంట. చర్చికి వెళ్తానికి ఒప్పుకోరు, సినిమాకి వెళ్తానికి ఒప్పుకుంటారంట. డాడీ సినిమాకి వెళ్తామని డబ్బులు తీసుకొని బైబిల్ పెట్టకోవడమే పెట్టుకొని గోడ పక్క నుంచి తిరిగి సినిమా హాల్కి కాకుండా చర్చిలోకి వచ్చి వాక్యం ఎన్ని పాటలు పాడుకొని కాలుకేసేసి ఏంటి సినిమా డబ్బులు, మళ్ళీ సినిమా ముగించే టైంకి ఇంటికి వెళ్ళిపోతే సినిమా బాగుందా అంటే చాలా బాగుందని చెప్పేవారు. అవును, ఏం సినిమా? యేసయ్య సినిమా, యేసయ్య మాటలు, దేవుని సన్నిధి. నీకు అర్థం కాదండి. సినిమాలకు వెళ్ళమంటారు, సీరియళ్ళు చూడమంటారు, కలవదర్శన ప్రోగ్రాం చూడకూడదు అంటారంట. సీరియల్ చూడొచ్చు అంట, తమలపాకులు వేసుకొని ఆ లేడీ విలన్స్ అంటండి. ఇప్పుడు అదే చూస్తారా మీరందరూ? ఎవరు చెప్పారు నాకు? ఈ మధ్య సీరియల్ అంటే స్త్రీలు ఎగబడుతున్నారండి. ఎందుకంటే స్త్రీలను విలన్స్లా చూపించి స్త్రీయే ఇంటిలో పెత్తనం చేసి మొత్తం అధికారం జలాయించేటట్టు చేసి చూపిస్తున్నారు. అందుకని ఆ టైం అయ్యిందంటే అమ్మగారులందరూ అయ్యగారులాగా మారాలని సీరియల్ దగ్గర కూర్చుంటారు. అరగంట గంటమ్మా చూస్తున్నారా? అరగంట అయ్యాక మళ్ళీ కలవడ దర్శనం చూస్తారా?
అవి చూడకండి, ఇవి చూడకండి. పాలు విషం కలిపి తాగారనుకో ఏమవుద్ది? పాలా విషమా? పాలల్లో విషం కలిపినా, విషంలో పాలు కలిపినా రెండు ఏమవుతాయి? విషమే అవుతుంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయని వాక్యం రాసుకొని మీ టీవీ ముందు పెట్టుకోండి. టీవీ ముందు ఏం పెట్టుకోవాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి. ఇంకా కావాలంటే నా రిమోట్లో ఎర్ర బటన్ నొక్కడానికి నాకు శక్తినియ్యి. శక్తి లేదు పాపం. ఆ ఎర్ర బటన్ ఇట్టంటే ఆగుద్ది, కానీ అక్కడికి వెళ్దాం. ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఏంటండి? ఎంతమంది ఈ రోజున టీవీల్లో వచ్చే చెత్తంతా గుండెల్లో నింపుకుంటున్నారు. చివరిలో వాక్యం కూడా నంచుకుందామంటే ప్రయోజనం ఏముంది చెప్పండి? వాక్యం విన్న వెంటనే టీవీ ఆపేయండి, మోకరించి ప్రార్థన చేసుకోండి. అప్పుడు వాక్యం మీ హృదయంలో ఫలిస్తుంది. వాక్యం మీ హృదయంలో ఫలించాలంటే వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయాలండి. మనం ప్రార్థన చేస్తుంటే ఊరుకోమంటారు, ఏడుస్తారు, ఏంటో నాకు అర్థం కాదు. ప్రార్థన చేసుకునే వాళ్ళని చూస్తే ఎగతాళి చేస్తారు మనుషులు. ప్రార్థన బైబిల్ పెట్టుకునే వాళ్ళని చూస్తే పట్టుకునేవారు పెద్ద భక్తులు బయలుదేరారు బైబిల్ వాళ్ళు. ఒక అమ్మాయి చక్క మీటింగ్కి వచ్చేది, సడన్గా మానేసింది. ఏంటమ్మా మానేసావని అడిగితే, మొన్న బైబిల్ పట్టుకొని మీటింగ్కి వస్తుంటే బయలుదేరింది భక్తురాలని నా మీద ఇట్టిట్టే చేతులు ఊపింది ఒక ఆమె. నాకు అందరి ముందు సిగ్గైపోయింది. ఇంకా అందుకని ఇవన్నీ బైబిల్ పట్టుకోను, మందిరానికి రానని నిశ్చయం చేసుకున్నాను. ఏంటంటే మనుషులు ఆటంకపరిస్తే ఆగిపోతే ఆశీర్వాదం ఎవరికి పోద్ది? నీకే పోద్ది. ప్రార్థన చేసుకోవద్దు అన్నంత మాత్రాన మానేస్తాను అనుకుంటావా? క్రీస్తు నిమిత్తమై నీకు శ్రమ వస్తే ప్రభువుని వెతకటం మానేస్తావా? ఆయన సన్నిధికి రావటం మానేస్తావా? అది నిజమైన భక్తి కాదు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఆడవండి. కూర్చుండి ఆడవండి అని అందా బైబిల్లో. ఎవరు చదవరా బైబిల్? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి, మీకంటే ముందు నన్ను ద్వేషించింది. మీరు లోకానికి చెందినోళ్ళు కాదు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని మన ప్రభు చెప్పడం లేదా? ప్రభువును, యేసు ప్రభువును లోకం ప్రేమించిందా ద్వేషించిందా? ఎందుకు? ఎవరికైనా చేతులు ఎరగొట్టాడు ఆయన? ఏంటండి? ఎవరికైనా కాళ్ళు ఎరగొట్టాడు ఆయన? ఎవడన్నా తిట్టాడు ఆయన? ఎవరు మీకు మీద ఉమ్మేశాడా? ఏంటండి? చేతుల్లోనికి చేతులు ఇచ్చాడు, కాళ్ళు లేనుడికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేనుడికి కళ్ళు ఇచ్చాడు, నలిగిన వారిని కృంగిన వారిని లేవదీశాడు, పాపాలు క్షమించాడు, సమాధానం ఇచ్చాడు. ఏ పాపము చేయకపోయినా ఆయన ద్వేషించారు. కాబట్టి యేసయ్య బిడ్డలుగా ఉన్న మనల్ని కూడా ఈ లోకం ద్వేషిస్తుంది. కారణం సాతాను సంబంధులు దేవుని సంబంధుల్ని వెక్కిరిస్తారు, ద్వేషిస్తారు. ఈ లోకాధికారి అయిన సాతాను, ఈ లోకాన్ని పరిపాలించేది ప్రస్తుతం ఎవరంటే దేవుడు కాదు. ఎవరండి? సాతాను. ఎవడిచ్చాడు అధికారం సాతానికి? మనమే ఇచ్చాం. మన తాత తాత ముత్తాత, తాత 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 ముత్తాత, తాత 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 ముత్తాత, తాత ముత్తాత తాత ముత్తాత, తాత ముత్తాత తాత ముత్తాత, తాత ముత్తాత ఆదాము అన్నాడు చూడు, ఆయన ఇచ్చాడు. ఆదాము దేవుడిచ్చిన తాళం చెవిని సర్వాధికారం ఆదాముకి ఇస్తే ఈ భూమిని ఏలు, ఈ భూమిని విస్తరించు, ఈ భూమిని స్వతంత్రించుకో అంటే తీసుకెళ్లి సాతాను చేతుల్లో పెట్టేశాడు. ఇప్పుడు సాతాను దగ్గర ఉంది అధికారం. ఆదాము తీసుకుందామంటే మనుషుడు సాతానుతో పోరాడలేకపోతున్నాడు, మనుషుడు సాతాను చేతుల్లో చిత్తయిపోతున్నాడు, మనుషుడికి చేత కావటం లేదు. అందుకే యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? దేవుడే మనిషిగా వచ్చి సాతానుని ఓడించి సాతాను చేతుల్లో ఉన్న తాళం చెవి తాన కైవసం చేసుకున్నాడు. ఇవాళ యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఉంది మనకి. మరైతే ఇంకా ఎందుకు సాతాను తిరుగుతుంది?
సాతాను చంపేయచ్చు కదా అన్నాడు ఒక ఆయన. సాతాన్ని చంపటానికి సాతాను ఆత్మ, ఆత్మకు చావు లేదు. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. కాబట్టి ఆత్మను చంపడం కుదరదు, ఆత్మను బంధిస్తాడు. ఆ ఆత్మను బంధించడానికి నరకాన్ని సిద్ధం చేశాడు దేవుడు. నరకం ఎవరి కొరకు? నీ కోసం నా కోసమా? కాదు. ఆయన స్వరూపంలో ఆయన ఆకారంలో చేసుకున్న మానవుల కోసమా? కానే కాదు. ఎవరి కోసం? అపవాదికి, దాని అనుచరులకు. ఈ రోజున సాతాను బంధిస్తే ఇంకా సాతాను అనుసరించే వాళ్ళు, సాతాను మార్గంలో ఉన్న వాళ్ళు మనుషులందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా న్యాయవంతుడైన దేవుడు ఎక్కడ పంపాలి? నరకం. అందుకే ఏ ఒక్కడు నశించడం ఇష్టం లేక ఆయన ఇంకా సాతాన్ని అలాగా తల చితికిపోయింది సిలువ దగ్గర. ఎప్పుడైతే సిలువలో రక్తం కాచాడో సాతాను తల చితికిపోయింది. పాము తలకాయ బేలగొట్టి ఒక తోక ఆడుతుంది, చూసారు మీరు ఎప్పుడన్నా? బతికింది బాబు మరి పెడతారు దాన్ని కూడా. అంతే. ఇప్పుడు సాతాను మనల్ని ఏం చేయలేడు. ప్రభునందున్న వాడికి సాతానంటే భయమో అక్కర్లేదు. కానీ ఒక రోజు రాబోతుంది, సాతానును దాని అపచరులను బంధించబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో సాతాను ఎవరిని మింగుదనా అని గర్జించే సింహం వలె సమయం సంకుచితంగా ఉందని తిరుగుతూ ఉంది. ప్రభువు కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళని పట్టుకుపోవడానికి తిరుగుతుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకే వస్తున్నాయి ఏంటంటే బాధలు? వాళ్ళందరూ బాగానే ఉన్నారే, మాకే బాధలు వస్తున్నాయి ఏంటి? మేము బాప్తీసం పొందితే బాధలు ఎక్కువైపోయినాయి ఏంటి అని నాతో చాలామంది చెప్తుంటారు. ఎవరికండి సాతాను కావాలి? సాతాను ఎవరి జోలికి వస్తాడు? సాతాను చెప్పినట్టు ఇని సాతాను వలలో ఉన్న వాళ్ళని గురించి వాడికి ఏమన్నా బాధ? నువ్వు సాతాను వలలో నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చేస్తుంటే నీ వెనకాలే పడతాడు. ఇన్ని సంవత్సరాలు నన్ను పూజించావు, ఇన్ని సంవత్సరాలు నాకు లోబడ్డావు అని సాతాను ప్రభు వైపు తిరిగే వారిని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. కోడి పిల్లల్ని చేయిస్తున్నారా? మీరు మానేశారా? కోడి పిల్లలు నీళ్ళల్లో చేయిస్తున్నారా? మానేశారమ్మా? తిప్పితే కోడి పిల్ల అయిపోద్దంట గుడ్డు. ఏంటండి? ఇంజక్షన్ వేస్తే ఇంత పిల్ల నెల రోజుల్లో ఇంత కోడి అవుద్దంట. ఆ చికెన్ తింటే మన పొట్ట ఇంత అవుద్దంట. బావు 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 అని. న్యాచురల్గా 21 రోజు కోడి ఏం చేస్తుంది? పొదుగితే ఆ 10 20 పిల్లలు బయటకు వస్తాయి. ఆ పిల్లలు కొన్ని నెలలు పెరుగుతాయి. అలాగా ఒకళ్ళు కోడి పిల్లలు చేసుకుంటే ఒక పిల్ల ఇటు అనుకుంటే ఎదురింట్లోకి వెళ్ళిపోయిందంట. ఎదురింట్లోకి వెళ్ళిపోతే ఎదురింటి వాళ్ళు బొబ్బో 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 అని చెప్పి దానికి గింజలేసి దానికి నీళ్లు పెట్టి దాన్ని ఎక్కడలేని ప్రేమతో చూస్తుంటుంది. అనుకుందంట ఆ ఇంట్లో పుట్టాను, ఆ ఇంట్లో 21 రోజు ఉన్నాను, ఆ ఇంట్లో అందరితో కలిపి గింజలేశారు, వీళ్ళు చూడు నేనంటే ఎంత ప్రేమో, బొబ్బో బొబ్బో అని పిలుస్తున్నారు, పూటకి గింజలు వేస్తున్నారు, నీళ్లు పెడుతున్నారు. అప్పుడు నేను లావ్ అయిపోతున్నా. ఎందుకు అయిపోతుంది? ఎందుకు దాన్ని పెంచుతున్నారు? ఎందుకు దాన్ని లావు చేస్తున్నారు? పంటకి కోండుకు వస్తే ఇంటిళ్ళ పాతికి సరిపోవాలని. ఏంటంటే అది పిచ్చిదా మంచిదా? అలాగే ఉంది ఈరోజు. సైతాన్ గారు అట్టగా బో 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 బోరా, నీకు లంచాలు ఇస్తానరా, నీకు డబ్బులు ఇస్తానరా, నీకు సారాయి ఉరకపోయిస్తానరా, ఏంటంటే నీకు అది చేస్తానరా అని మనుషుల్ని అల్పకాల పాప భోగంతో ఆకర్షిస్తున్నాడు. ఆ మత్తులో ఉన్న మనిషి దేవుణ్ణి పట్టలేకపోతున్నాడు. ఈ బిచ్చగాడు వెంటనే పక్కన ఉన్న వాళ్ళందరూ నోరు మీయమన్నా అంటే ఊరుకోమన్నా, ఎవరు ఏమన్నా ఏం చేశాడు చూడండి. 48వ వచనం, ఊరుకుండమని అనేకులు వారిని గద్దించారు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా మరి బిగ్గరగా కేకలేశాడట. ఆపే కొలిది మరి ఎక్కువ ప్రార్థన చేయాలి, వద్దని కొలిది మరెక్కువ దేవుణ్ణి వెతకాలి, మరెక్కువగా గట్టిగా కేకలు వేశాడు. ఆపకుండా కేకలు వేస్తున్నాడు. ఇక్కడున్న ప్రభు అక్కడ దాకా వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా, ఈ కేకలు వేసేటప్పటికి వెళ్ళిపోతున్నాడు కదా అంతలోకి. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వినబడేటట్టుగా గట్టిగా కేకలు వేసేటప్పటికీ
49వ వచనం. అప్పుడు యేసు నిలిచి, యేసు ప్రభు వెళ్ళిపోతున్న యేసు ప్రభువు ఏం చేశాడట? నిలిచాడు. సడన్ బ్రేక్ వేసినట్టు. ఏంటండి? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీకు జవాబు ఇవ్వలేనంత పనిలో ప్రభు ఎప్పుడు లేడు. నీ ప్రార్థన వినలేనంత దూరంలో ఎప్పుడైనా లేడు. నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు గుండెల్లో నుంచి కేక వేస్తే, ప్రార్థన అనే మాటకి హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేక అన్నాడు ఒకరు. ప్రార్థన అంటే చక్కచక్కటి మాటలతో, పదాలతో చక్క స్వీట్గా మాట్లాడటం కాదండి. ప్రార్థన అంటే గుండెల్లో నుంచి వచ్చిన ఒక కేక. అయ్యా అనేది ఒక కేక, యేసయ్యా అనే ఒక ఆర్ధధ్వని. ఎప్పుడైతే అతని ధ్వని విన్నాడో ప్రభువు నిలిచి వారిని పిలువడని చెప్పగా, వారు గుడ్డివారిని పిలిచి, ఏంటండి? ఆయన నిలిచి పిలిచాడు. ఆయన నిలిచి పిలిచాడు. పిలిస్తే రారు కొంతమంది. నువ్వేనా అంటే పక్కన వాళ్ళు చూస్తారు అనుకొని కొంతమందికి కంగారు పడిపోతారు కదండి. ఒకరోజు ఇలాగ సమాజ మందిరంలో ప్రసంగం చేస్తున్నాడట. అక్కడ నడుమొంగిపోయిన స్త్రీ ఒకటి ఉంది. ఆమెను చూసి ఆమెను రమ్మని పిలిచి, ఆమెను రమ్మంటే అక్కడ కూర్చున్న ఆమె నడుమొంగిపోయింది. ముసలాం కాదు ఆమె, ముసలాం కాదు, అదొక జబ్బు. ఎముక ఇలా ముందుకు వచ్చేస్తుంది. అలాగ అందరి మధ్యలో లేచి నిలబెడితే అందరు చూస్తారా? చూడరా? చూసిన వాళ్ళు ఏమంటారు? ఏమనుకుంటారు? ఏం పాపం చేసిందో, ఏం పాపం చేసిందో. ఇంకా కొంతమంది ఎగతాళి చేస్తారు, ఎక్కడెడుతుందో చూడు అని అందరూ ఒకలాగా అనుకుంటారు కదా. అందరి మధ్యలో నుంచి ఎందుకు రావాలి? అక్కడి నుంచి గబక్కం చేసేనాయన గప్ చెప్పినా అటు చేయడు దేవుడు, అటు చేయడు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకున్నప్పుడు స్వస్థత పొందింది. నన్ను ఎవరో ముట్టారు అన్నప్పుడు దానికి శిష్యులేమో అందరూ పడుతున్నారు నీ మీద అన్నారు. కానీ ప్రభు అన్నాడు, లేదు, ప్రభావం నాలో నుండి వెళ్ళింది, నన్ను ఎవరో ముట్టారు. ఆమె నేను ఇక దాక్కొనలేనని భయపడి బయటికి వచ్చి నేనే అని ఆమె సంగతంతా చెప్పిందట. ఏంటంటే రక్తస్రావం కలిగిన రోగం అంటే చాలా, అది ఎవరు చెప్పరు కదా, అది చెప్పే విషయం కాదు, నలుగురిలో చెప్పుకునే విషయం కాదు. అలాంటి రోగం ఉందంటే ఒకలా హీనంగా ఎంచుతారు. కాబట్టి ఆమె సిగ్గుపడింది. కానీ దేవుడు ఆమె బయటికి వచ్చి తనంతట తాను ఒప్పుకునే వరకు ఊరుకోలేదు. ఒప్పుకున్నప్పుడు అన్నాడు, నీ వ్యాధి నివారణమైనది, నీ బాధ నివారణమైనది, నీవు స్వస్థత పొందున్నావు, సమాధానంగా వెళ్ళు. చూడండి, ఇక్కడ పాస్టర్ గారు కానీ మీరు కానీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీకున్న తలనొప్పి పోద్ది, ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తుంది. పోయిందా? వచ్చిందా? మళ్ళీ ఆదివారం వస్తారు, మళ్ళీ అదే ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. మళ్ళీ పోయిందా? లేదు, సాక్ష్యం కూడా చెప్తారు. మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ వస్తుంది. ఇదేంటిది? యేసు ప్రభు స్వస్థపరిస్తే అది ఎన్నటన్నడికి స్వస్థత, మళ్ళీ జన్మలో నీకు రాదేక. ఏంటంటే తాత్కాలికమైన స్వస్థత వేరు, సంపూర్ణమైన స్వస్థత వేరు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డ రోజు నీ హృదయంలో ఉన్నదంతా పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు నీ రోగం నుండి నీవు పూర్తి నివారణ పొందుతావు. పై స్వస్థత వేరు, సంపూర్ణమైన స్వస్థత వేరు. ఇవాళ అన్ని జబ్బులకి ఏవో చిన్న చిన్న మాత్రలు ఉంటాయి. ఆ మాత్ర వేసుకుంటే పెయిన్ కిల్లర్ అంటారు దాన్ని. ఏమంటారు? పెయిన్ కిల్లర్ అంటే అర్థం ఏంటి? నొప్పిని చంపుతుంది అంటే ఆ జబ్బు అట్టగే ఉంది. ఆ జబ్బు వలన వచ్చిన నొప్పి మాత్రం నీకు తెలియకుండా ఉంటుంది. ఆ పెయిన్ కిల్లర్సే వేసుకుంటూ కూర్చుంటే లోపల జబ్బు ఏమైపోతుంది? ముదిరిపోతా ఉంది. కాబట్టి సరైన డాక్టర్ ఏం చేస్తాడు? పెయిన్ కిల్లర్ ఒక్కసారి ఇస్తాడేమో కానీ
ఆ నొప్పికి కారణమైన వ్యాధి ఏదో, ఆ క్యాన్సరో ఆ గడ్డో, దాన్ని కోసి తీసేస్తే తప్ప, దానికి మందిస్తే తప్ప పరిపూర్ణమైన స్వస్థత మనిషికి. అలాగే మనకి పాపం అనేది ఒక వ్రణం, ఒక గడ్డ, ఒక రోగం. ఆ పాప రోగం వల్లే పైన రోగాలు, శరీర బాధలు. ఎప్పుడైతే నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడతావో నీ దేహంలో స్వస్థత కలుగుతుంది. నువ్వు యేసు ప్రభువుని పూర్ణ హృదయంతో నమ్మినప్పుడు, నీ హృదయంలో ఉన్నదంతా ఆయనకి చెప్పినప్పుడు నువ్వు స్వస్థపడతావు. పిలిచినప్పుడు రావాలి ప్రభు దగ్గరికి. ఆయన అడిగినప్పుడు చెప్పాలి మన మనసులో ఉన్నదంతా. ఆమెను నిలిచి అతన్ని పిలిచి ధైర్యం తెచ్చుకుని నిన్ను పిలుచున్నాడని చెప్పినప్పుడు లెమ్మని వాడితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి, అరే అప్పుడు దాకా ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాడో, అక్కడ బట్ట వేసుకొని కూర్చుంటారు కదా డబ్బులకి, మూట కట్టుకొని డబ్బులు మూట కట్టుకొని డబ్బులు మూట సంక పెట్టుకొని అనుందా. యేసయ్య పిలిచాడంటే ఇక నాకేమీ అవసరం లేదు. యేసయ్య ఏంటి నన్ను పిలవటం ఏంటి, యేసయ్య ఏంటి నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం ఏంటి, ఇక నేను ఈ చిల్లర డబ్బుల కోసం కక్కుర్తిపడవలసిన అవసరం నాకు లేదు. ఆ మురికిపోయిన, ఆ పాసిపోయిన, ఆ నీచు గొప్ప కొట్టే, ఆ మురికి కొట్టేందుకు మళ్ళీ కూడా ఆ పాత వాటిని విడిచిపెట్టి ఏంటండి ఏసీ దగ్గరికి వచ్చేవాడు చుట్ట కూడా జేబులో పెట్టుకొని వస్తాడా, సారా పెట్టలు కూడా సంకలు పెట్టుకొని వస్తాడా చెప్పండి. వాటిని పడేయాలి. నీ చేతిలో పాపం ఉంటే దాన్ని విసిరేయాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు కానీ నీ సీటు పెట్టిన దీవించలేడు. నిన్ను దీవిస్తాడు కానీ నీ పాపాన్ని ఆయన ఆశీర్వదించడు. ఆయన పాపాన్ని అసహించుకుంటున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి పాపం విడిచిపెట్టాలి. బట్టను పారవేసి దిగ్గున లేచి, ఎంత స్పీడ్గా లేచాడంటే ఏంటంటే ఒక్క క్షణం ఆలస్యమైతే ప్రభు వెళ్ళిపోతాడేమో, మళ్ళీ నాకు ప్రభు దొరకడేమో. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ ప్రార్థన వింటున్నాడు. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రభు మీ పక్కనే సంచరిస్తున్నాడు. అది మన కంటికి కనపడదు. ప్రభువు నిన్ను ముట్టాలి, ప్రభువుని అంధత్వం నుంచి నిన్ను విడిపించాలి, ప్రభువుని బాధల నుంచి నిన్ను తప్పించాలి. ఆయన మాట చాలు. నీ శరీరములో, నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. అధికారం ఉన్నోడు 100 మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చాలు. అంటే వెంటనే లోపడతారు భటులు. రాజాది రాజు మనల్ని విడిపించాలని, మన మధ్యలో ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న ప్రభు ఈరోజు మన మధ్య ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు లోబడితే, బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదురుగుండా నిలబడ్డాడు. యేసు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని, ఏం కావాలయ్యా నీకు? గుడ్డోడు కదా, ఏం కావాలయ్యా మీకు? అయ్యా 3 చక్రాల బండి ఒకటి ఇప్పించవా, గంటున్న కర్ర ఒకటి ఇప్పించవా, గుడ్డోని బాబు కొన్ని డబ్బులు ఇవా. ఏమండి ఏం అడుగుతారు? ఇలాంటి వాటి కోసం అడుగుతారు లోకంలో. అడుగుతా ఎందుకు అసలు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారో అని తెలియదా? గుడ్డోడు కళ్ళు కావాలని ఇచ్చేయచ్చు కదా కళ్ళు. ఏం కావాలి అడగడం ఎందుకు? అసలు ఏ మనస్తత్వంలో వచ్చాడేనా? ఏం కావాలని నా పేరును పెట్టి పిలుస్తున్నాడు? డబ్బుల కోసమా? చిన్న చిన్న స్వస్థతల కోసమా? చిన్న చిన్న లోక కార్యాల కోసమా? ఈరోజు చాలా మంది దేవుడిని నమ్ముకుంటారు. ఎందుకంటే నేను అనుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంట. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నేను అనుకున్న అబ్బాయే నన్ను పెళ్లి చేసుకోవాలి ప్రభా. అదేంటమ్మా, అతనికి అదే ముందే పెళ్ళి అయిందంట కదా, అయినా పర్వాలేదు ప్రభా. ఇదేంటండి, ఇదేం బతుకండి? అయ్యయ్యో, ఇలాంటి దేవుడి దగ్గర అడక్కండి. మాకు ఉత్తరాలు రాస్తుంటారు కొంతమంది, ఇట్లాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని.
భలే గమ్మత్తుకుంటాయి మాకు వచ్చే ఉత్తరాలు. మా గేదె ఎట్టో పోయిందండి, వచ్చేటట్టు ప్రార్థన చేయండి. ఇంకా విచిత్రం, మా గేదె పోయిందండి, ఎక్కడుందో మీరు దేవుని దర్శనంలో తెలుసుకొని మాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. నశించిన దానిని వెతకి రక్షిస్తానికి వచ్చారు ప్రభు చెప్తే, గేదెల కోసం, ఫోన్ల కోసం, వీటిగా అబ్బాయిల కోసం, అమ్మాయిల కోసం, వీటి కోసం మా ప్రార్థన చేసేది. ₹1,00,000 నేను వచ్చేది చేయండి, నేను లాటరీ టికెట్ కొన్నాను. ఏంటంటే నేను ఒకటి దగ్గర అప్పు తీసుకున్నానండి, అప్పు అడుగుతున్నాను, ఇస్తాను, డబ్బులు ఎవరు తలక వేలు పెడతాడు, ప్రార్థన చేయండి. అదేం ప్రార్థనలో? పక్కవాడు కాళ్ళు ఇరిగిపోయేటట్టు ప్రార్థన చేయండి. ఎప్పుడు ఇట్లాంటి అవివేకపు పాటలు మా ప్రార్థనలో అవివేకపు వాటి కోసం దేవుని దగ్గర అడక్కండి. ఏం కావాలి నీకు? సబక బట్టి అడగండి. నీ దేవుడు ఎంత గొప్పడు నీకు తెలిస్తే నువ్వు ఏం అడగాలో నీకు తెలుస్తుంది. ఏంటంటే ఒకడు కోటీశ్వరుడే తెలిసింది అనుకోండి, వాడి దగ్గరికి వెళ్తే నువ్వేమని అడుగుతావు? ఎంత అడుగుతావు? కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఒక ₹100 ఇవా అని అడుగుతావా? ఏంటంటే ఆడ ₹1000 ఉన్నాయంటే 100 అంటాడు. వాడి దగ్గర కోటి ఉన్నాయంటే అంత అంటావు, 10,000 ఇవ్వయా, 1,00,000 ఇచ్చుకోయా, మళ్ళీ ఇచ్చేస్తాను. నీ దేవుడు ఎంత గొప్పోడో తెలిస్తే నువ్వు అడిగే స్థాయి అంత గొప్పోడు. ఎంత గొప్పోడు నీ దేవుడు? ఎంత? చాలానా? అంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటే ఎంత ఉంటాడు ఆయన? ఎంత ఉంటాడండి? ఆయన గుప్పిలు విప్పితే సకల జీవుల యొక్క అవసరతలు తీరిపోతాయంట. అంటే ఆయన ఎంత హస్తం ఎంత గొప్పది. అంత గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అలాంటి వాటి కోసమే అడగాలి. మనుష్యులు ఇవ్వలేని వాటిని దేవుడిస్తాడు. నువ్వు ఊహించలేనంత గొప్ప కార్యాలు నీ కొరకు ఆయన అడిగి ఊహించని దానికంటే అత్యధికంగా ఆయన మనకు చేయగలడు. ఏంటండి? అంతేగాని గుడ్డోడు అక్కడికి వెళ్ళి నాకు నల్ల కళ్ళ అద్దాలు కొనిపెట్టవా, నేను గుడ్డోడిని ఎవరికి తెలియకుండా ఉండటానికి అని అడిగాడా? ఏమన్నాడు చెప్పండి? బోధకుడా నాకు దృష్టి కలుగజేయ్యా, నాకు ఉన్నది ఒక లోపం, నాకు దృష్టి లేదు. ఇంకొక బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే నీకేం కావాలి అని అడిగితే నేను నిన్ను చూడాలి అన్నాడంట. అంతే. ఏం కావాలంటే ఏమన్నాడా? నేను నిన్ను చూడాలి, నాకు ఇది కావాలని అడగట్లా. నిన్ను చూడాలంటే నాకేం చేస్తావు నువ్వు? అంతే. నాకు నిన్ను చూసే భాగ్యం నాకు కావాలి, నీ రక్షణ భాగ్యం నాకు కావాలి, నీవిచ్చే పాపక్షమాపణ నాకు కావాలి, నీ శక్తి నాలో చూడాలి. నువ్వు స్వస్థపరుస్తారంట కదా, నా శరీరాన్ని స్వస్థపరిచి చూపించు. ఏంటంటే అటువంటి వాటి కోసం మనం అడగాలి. నేను నిన్ను చూడాలి. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను. అంతే. అసలు ముట్టుకున్నాడా? ముట్టుకోవాలా? ఏంటంటే కొంతసార్లు ముట్టుకోకపోతే కొంతమంది ఊరుకోరు. ఒకరు ముట్టి స్వస్థపరుస్తాడు, ఒకరు దేవుడు ముట్టకుండానే స్వస్థపరుస్తారు. మాటతోనే స్వస్థత. కంటికి కనబడకుండానే మన అంతరంగంలో అద్భుతాలు జరుగుతాయండి. ఆర్భాటం చేయక్కర్లా, డ్రమ్ము శబ్దం గట్టిగా కట్టక్కర్లా, చప్పట్లు కొట్టక్కర్లా, హల్లెలూయలని అరవక్కర్లా. ఏమీ తెలియకుండా నీ శరీరంలో, నీ హృదయంలో దేవుడు అద్భుతాలు జరిగించేవాడు. ఆశ్చర్యాన్ని క్రియారూపంగా చూశాడు. ఎప్పుడైతే ప్రభువును చూశాడో, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అనగానే వెళ్ళిపోయాడా? మళ్ళీ అడుక్కోవడానికి మళ్ళీ అక్కడ కర్ర తట్టు వదిలేసాను తెచ్చుకుందామని వెళ్ళాడా? మరి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే వాడు త్రోవను ఎటు వెళ్ళాడు? వెనక్కి వెళ్ళాడా, ముందుకెళ్ళాడా? ఆయన వెంట ఇంక నాకే వద్దయ్యా, నిన్ను చూశాక నాకు ఈ లోకంలో నాకేం అక్కర్లా, నువ్వుండగా నాకు ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లా, మళ్ళీ నాకు అడుక్కునే అవసరం నాకు అక్కర్లా, మళ్ళీ ఆ కర్ర తట్టు
ఆ పాత బతుకు నాకు అక్కర్లేదు. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే, నీతోటే నేను ఉంటాను. యేసయ్య ఒకళ్ళు రక్షించిన తర్వాత ఆయనతోటే మనం ఉండాలి, ఆయన వెంటే మనం వెళ్ళాలి. అదే రక్షణ అనుభవం. ఎక్కడి దాకా వెళ్ళాలి మనం? ఎక్కడి దాకా వెళ్ళాలి? హనోకు దేవునితో నడిచాను, దేవుడు అతని ఎక్కడి దాకా నడిచాడంట? నడుస్తూ 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 పరలోకం వచ్చేసిందంట. ఇంకేం వెళ్తావులే, ఉండిపోన్నాడంట దేవుడు. ఏంటంటే చావకుండా, సమాధిలో పెట్టక్కర్లేకుండా శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయాడు హనోకు. 360 సంవత్సరములు దేవునితో నడిచెను. ఈ రోజున మనం 3 నెలలు నడుస్తున్నాం, మళ్ళీ మూల కూర్చుంటున్నాం. ఓ 2 నెలలు ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ నాకు ప్రార్థన రావట్లేదు అంటారు. ఏంటండి? అయ్యో, ఈ రోజుల్లో విశ్వాసంలో చూస్తే క్రమంగా దేవుని మందిరానికి రండి అంటే 3 వారాలు వస్తారు, 4 వారాలు మానేస్తారు. ఏంటంటే ఆఫ్ అండ్ ఆను. ఇదేం భక్తి? ఇది స్థిరమైన భక్తి కాదు, ఇది నిజమైన భక్తి కాదు. నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు, నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడని పెరిగినప్పుడు మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ప్రభువును మనం మరణము వరకు వెంబడించాలి. సుందర్ సింగ్ అనే పంజాబ్ దేశస్థుడు ప్రభువును ద్వేషించాడు, బైబిల్ చింపేశాడు. కానీ ప్రభు దేవుణ్ణి వెతికినప్పుడు నిజమైన దేవుడు ఎవడో కనబడమంటే యేసు ప్రభు కనిపించాడు, అని రక్షించబడ్డాడు. తల్లిదండ్రులు వెలేశారు, మేనమామ వదిలేశాడు, లోకంలో ఉన్న వాటిని అన్నీ వదిలేసినప్పటికీ ఆయన యేసుని వెంబడించాడు. యేసుతో వెళ్ళని తీర్మానించాను, నేను ఇక వెనుదిరగను అని జీవితకాలం అంతా యేసు కొరకు సాక్షిగా జీవించాడు. ఈ రోజున ఒక నిబంధన చేసుకోండి. ప్రభువు నిన్ను చూశాడు, నీ ప్రార్థన విన్నాడు, నిన్ను పిలిచాడు, నువ్వు ఆయన పిలుపుకు లోబడ్డావు. మీలో చాలామంది నమ్మారు, బాప్తిజం పొందారు. మీ భక్తి ఎప్పుడు దాకా ఉండాలి? మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మనందరూ గుడ్డోళ్ళమా, కళ్ళున్నోళ్ళమా? నేను ముగిచేస్తాను చెప్తే. ఉన్నాయా కళ్ళు? మీకు ఏం కనపడుతుంది మీ కంటికి? నేను కనపడుతున్నానా? సత్రం కనపడుతుందా? లైట్లు కనపడుతున్నాయా? పక్కోళ్ళు కనపడుతున్నారా? అంతేనా? ఇంకేమైనా కనపడుతున్నాయా? ఇంకేం కనపడతలేదు కదా. ఒకసారి తీయండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 50వ వచనం అండి. మనమందరము నిద్రించము గాని నిమిషములో కనురెప్ప పాటున మనమందరము మార్పు పొందుతాము. బోర మ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ శరీరం ఏ శరీరం అట? రోజు రోజుకు ముసలిదైపోయే శరీరం, క్షీణించిపోయే శరీరం, చనిపోయే శరీరం. ఈ క్షయమైపోయే శరీరం ఏమవుద్దట? అక్షయం అంటే వాడబారని, చావు లేని, వృద్ధాప్యం లేని, భూమి చేత ఆకర్షించబడని అక్షయమైన మహిమ శరీరంగా మారుతుంది. ఇప్పుడు మనకి ఈ శరీరంలో ఏ కళ్ళు ఉన్నాయి? క్షయమైపోయే లోకాన్ని చూసే కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ నిజమా? ఎప్పుడుంటాయా? ఇంకో వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
17వ వచనం అండి. మేము అదృశ్యమైన వాటిని చూడక, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ కొరకు మేము అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి చూస్తున్నయన్నీ అనిత్యములు. అంటే ఎప్పుడు ఉండేవి కావు. అదృశ్యమైనవి అంటే కంటితో చూడలేనివి, నిత్యము ఉండేవి. ఈ భూమి దాని ఆశ గతించిపోతుంది. ఈ భూమిలో నువ్వు కట్టుకున్న ఇళ్ళు, కొనుక్కున్న పొలాలు, దాచుకున్న నగలు, సంపాదించిన ఆస్తులు ఒకరోజు నీతో రావు. ఏంటంటే కోటీశ్వరులు చనిపోయినా ఏమీ వారికి కూడా రాదు. కానీ కంటికి కనబడని లోకం ఉంది. అదేంటి? అదే పరలోకం. ఆ పరలోకాన్ని చూడలేకపోతే మనం అంధులమే. బాహ్య నేత్రాలు చూస్తున్నాయి కానీ మనోనేత్రాలు ప్రభువును చూస్తాయి, పరలోకం చూస్తారు. వాడబారని కిరీటాలు, బంగారు వీధులు, కన్నీరు లేని, దుఃఖము లేని, చీకటి లేని, ఆకలి దప్పుకలు లేని ఆ పరలోకం ఉంది. అంటే చూపించు అంటారు కొంతమంది. ఎట చూపిస్తావు నీ గుడ్డోడికి? నీకు ఆ కళ్ళు, మనోనేత్రాలు ఆదామవులు తినవద్దన్న పండు తిన్నప్పుడు కన్నులు తెరవబడ్డాయా, కన్నులు మూసుకున్నాయా? సరిగ్గా చెప్పండి. కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్నులు? శరీరపు కన్నులు తెరవబడ్డాయి, మనోనేత్రాలు మూయబడ్డాయి. కాబట్టి వాళ్ళకు సిగ్గు తెలిసింది, అప్పుడు వాళ్ళకు లోకం తెలిసింది. అప్పుడు ఏంటండి? ఇప్పుడు యేసు ప్రభువును నమ్మిన వారికి శరీర నేత్రాలు మూసుకుంటే మనోనేత్రాలు తెరవబడతాయి. యేసు ప్రభు దేవుడి కాదని ఆయన నమ్మిన వాళ్ళందరినీ హింసిస్తూ, సంఘాలను చెదరగొడుతూ, వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన సౌలు దమస్కు రోడ్డులో యేసు ప్రభువును చూచినప్పుడు అతడు గుడ్డోడయ్యాడా, కళ్ళు తెరుచుకున్నాయా? గుడ్డోడయ్యాడు. ఏం గుడ్డోడయ్యాడు? మనోనేత్రాలు మూసుకు, శరీర నేత్రాలు మూసుకుపోయినాయి. 3 రోజులు కళ్ళు తెరవలేక, అన్నపానములు లేక ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన. ఏం కనపడుతుంది ఆయనకి? మనోనేత్రాలు తెరవబడ్డాయి. యేసు ప్రభు ఎవరో అర్థమైంది, దేవుని రాజ్యం ఏంటో అర్థమైంది, సువార్త ప్రకటించడం ఎందుకో అర్థమైంది. 3 రోజుల తర్వాత అననీయ వచ్చి అతని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నుల్లో నుంచి ఏం రాలే? పొరలు రాలిపోయాయి. ఏంటండి? సాతాను అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డిదనం కలుగు చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు చూసినా ఆస్తులు కావాలి, పొలాలు కావాలి, డబ్బులు కావాలి, రోగాలు పోవాలి, బాధలు తీరాలి అని అడుగుతున్నాం. కానీ ఈ లోకంలో చులకనైన శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు ప్రభు కొరకు తట్టుకుంటా, శ్రమలలో నా ప్రభు నాకు తోడుంటాడు. ఈ లోకం విడిచిన తర్వాత నాకు మహా భవంతులు సిద్ధపరిచాడు ప్రభు. ఏం చెప్పాడు యేసు ప్రభు? నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి, నేనుండు స్థలంలో మీరు ఉండలాగను, మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ప్రభు వస్తాడు. ఆయనతో పాటు యుగయుగములు, తరతరములు నేను ఆయన రాజ్యంలో ఉంటాను అన్న విశ్వాసం కలుగుతుంది. నీకేం కావాలి అని ప్రభు అడిగితే ఏమడుగుతారు? నేనైతే ఏమడుగు తెలుసా? నన్ను అడిగితే ఏమంటాను తెలుసా? నీకేం కావాలి జైపాల్? నువ్వు కావాలయ్యా. ఏం కావాలి? నువ్వుంటే అన్నీ ఉన్నాయి, నువ్వు లేకుంటే ఎన్నున్నా సున్నా. యేసు ప్రభు లేకుండా 100 సున్నాలు ఉంటే దాని విలువ ఎంత? సున్నా. 1000 సున్నాలు ఎంత? 1,00,000 సున్నాలు ఎంత? 1,00,00,000 సున్నాలు ఎంత? 1,00,00,000 సున్నాలు పక్కన ఒకటేస్తే ఎంత? అమ్ము, సున్నాలన్నిటికీ ఏమొచ్చింది ఇప్పుడు? ఒకటి.
ఒక్కడు యేసు ప్రభు మనతో ఉంటే మన సున్నాలన్నిటికీ జవాబు దొరికింది. సున్నాలకు విలువ వచ్చింది. ఏమి లేని వాడికి జైపాలనేవాడు ఎవడండి? కాకినాడ వీధుల్లో కుక్కలాగా తిరిగేవాడిని, పిచ్చి కుక్క తిరిగినట్టు తిరిగేవాడిని. ఆ జైపాలకి ఈ బైబిల్ చేతిలోకి వస్తే, ఈ యేసయ్య హృదయంలోకి వస్తే ఇవాళ ఎంత విలువ వచ్చింది. ప్రభువు నీతో ఉంటే నీకెంత విలువ తెలుసా? లోకంలో ఎన్ని డిగ్రీలు నీకున్నా, లోకంలో ఎంతమంది నీ చుట్టూ ఉన్నా, యేసు ప్రభువు మనకు లేకపోతే మన బ్రతుకు వ్యర్థం. ఇది తెలుసుకున్న వాడి మనోనేత్రాలు తెరవబడ్డాయి. నువ్వు లోకంలో బాధలు చూసుకొని ఏడుస్తూ కూర్చో అక్కర్లా. నీ మనోనేత్రాలు తెలిసి నీ కొరకు సిద్ధపరిచిన కిరీటాలు, సింహాసనాలు, పరలోక రాజ్యాన్ని గుర్తు చేసుకుంటే ఇవన్నీ చులకనైన శ్రమలంట. ఇవన్నీ ఎలాంటి అంటే పోయే శ్రమలు అంతే. ఇది ఏంటంటే అప్పుడప్పుడు మనకి తెగితే ఐడియన్ వేస్తారు కదా, టించర్ వేస్తారు కదా అంటావు, అంతేనా అయిపోయింది. అంతకంటే ఎక్కువ ఉంటుందా? ఇస్తని 10 సంవత్సరాలు ఎడుతావా ఏంటి? ఏడావు అంతే. ఈ లోకంలో చిన్న చిన్న శ్రమ అంటే అయిపోయింది, అంత అర్థం అయిపోయింది. కానీ అక్కడ నరకంలో, ఇక్కడ నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే ఇస్సంటే పుస్సంటే కాదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగములు తరతరములు ఏడ్పు కొరుగుతారంట. అంత భయంకరమైన శ్రమ ముందు ఈ లోకంలో ప్రభు కొరకు మనం పడే శ్రమలే కావు. హల్లెలూయా. నిలబడండి, ప్రార్థన చేద్దాం. శారీర సంబంధమైన కన్నులు మూయండి. మీ మనోనేత్రాలు దేవుడు తెరిచినట్లుగా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మీ కొరకు ఎంత గొప్ప రాజ్యాన్ని సిద్ధపరిచాడో, మీ కొరకు దేవుడు ఎన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నాడో మీరు గుర్తించినట్లుగా, ప్రభువా నిన్ను చూచే కన్నులు నాకు దయచేయ్యా, నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరువయ్యా, నా మనోనేత్రాలు తెరువు నాయనా. ఈ లోకంలో బాధలు చూసుకొని కృంగిపోతున్నాను, ఈ లోకంలో కష్టాలు చూసుకొని శ్రమపడిపోతున్నాను, దుఃఖితుడైపోతున్నాను. నాయన నువ్వు కావాలయ్యా, నేను నిన్ను చూడాలయ్యా, నా మనోనేత్రాలు తెరువయ్యా, నన్ను నీ రాజ్య వారసులుగా చేసుకో నాయన, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువు వింటున్నాడు నీ ప్రార్థన. నీ కొరకు నిలిచి, నిన్ను పిలిచి, నీ దృష్టిని నీకు ఇవ్వాలని, నీవు కోరింది నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయి. అడుగు, ప్రభువుని అడుగు. కావాలంటే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, యేసు ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నా కుటుంబం చూడయ్యా, నా కుటుంబంలో నా భర్త మారలేదయ్యా, నా బిడ్డలకు రక్షణ లేదయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా ఇంటిలో కొరత ఉందయ్యా, నా ఇంటిలో అప్పులున్నాయ్యా, నా ఇంటిలో గొడవలున్నాయ్యా, నా ఇంటిలో బాధలున్నాయ్యా, నా ఇంటికి రాయేసయ్యా, నా కుటుంబాన్ని చూడేసయ్యా, నా బిడ్డలను మార్చేసయ్యా, నా హృదయానికి సమాధానం దయచేయి, నా రోగాన్ని ముట్టు నాయనా, నా శరీరాన్ని ముట్టి స్వస్థపరిచయ్యా. ఏమైనా అడగండి, నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానన్న ప్రభు ఈ సమయంలో మన మధ్యనే ఉన్నాడు, మన చేరువునే ఉన్నాడు. నువ్వు కేకేస్తే పిలుస్తాడా, పలుకుతాడా ఆయన? నువ్వు పిలిస్తే పలుకుతాడా ఆయన? నీ దగ్గరకు వస్తాడు, తన చేత్తో నిన్ను ముడతాడు. ఒక్కసారి నిన్ను ముడితే శాశ్వతమైన రక్షణ, నిరంతరమైన స్వస్థత, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. మనుషులు నమ్ముకొని మోసపోయావు, డబ్బును నమ్ముకొని నష్టపోయావు, వ్యాపారాలు నమ్ముకొని మోసపోయావు. యేసును నమ్ము, యేసు వైపు నీ హృదయాన్ని తిప్పు, అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా, నా కొరకు ఒక అద్భుతాన్ని జరిగించు ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, పూర్ణ హృదయంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు యేసు ప్రభు రాజమండ్రి వచ్చాడు, ఈ సత్రంలో మన మధ్య ఉన్నాడు. నిన్ను ముట్టాలని, నీ కన్నీరు తొడవాలని, నీ బాధలు తీర్చాలని, నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. ప్రభు నన్ను దర్శించయ్యా, గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నిజ దేవుడు అయ్యా, నువ్వు ఒక్క మాట చెబితే చాలయ్యా, నువ్వు ఒక్కసారి నిన్ను ముడితే చాలయ్యా. నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగం నుంచి నేను స్వస్థత పొందుతాను. విశ్వసించండి, ప్రభుతో చెప్పండి, నా బాధ ఇది, నా శ్రమ ఇది, నా కష్టం ఇది, నా అవసరం ఇది, ఏదైతే అది చెప్పండి. దేవునితో ప్రార్థనలకి ఇచ్చేవాడు ఆయన.
నాకు గర్భఫలం దయచేయ్యా. నా బిడ్డల వివాహాల్లో సహాయం చేయను ఆయన. భార్య భర్తల మధ్య మాకు సమాధానం దయచేయ్యా. నిందల అవమానాలు పడుతున్నానయ్యా, నీ ఆదరణ నాకు దయచేయి. శోధనలు వస్తున్నాయి, జయించే శక్తి దయచేయి నాయన. అంతవరకు నిలబడాలని, మరణం వరకు నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నా. నాకు సహాయం చేయేసయ్యా. ప్రభా నాకు సహాయం చేయి. రాత్రి అన్నవాళ్ళు మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, ప్రభా నాకు సహాయం చేయ్యా. నా కష్టం ఇది, నా బాధ ఇది, నా సమస్య ఇది, నా రోగం ఇది, నా లోపం ఇది. నా మనోనేత్రాలు తెరువయ్యా. నా కొరకు ఎంత గొప్ప ధననిధి నీవు సిద్ధపరిచావో, ఎంత గొప్ప పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచావో. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని గొప్ప కార్యాలు నాకు చేస్తావని విశ్వాసం నాకు దయచేయి. నా మనోనేత్రాలు తెరిచి మహోన్నతుడైన దేవుడిగా, నిన్ను కలిగిన వారు ఎంత ధన్యులో నేను గుర్తించుటకు సహాయం చేయయ్యా. నిన్ను చూసే భాగ్యం నాకు దయచేయి. జీవమగల దేవుడిగా, సజీవుడైన దేవుడిగా, మాట్లాడే దేవుడిగా, ప్రార్థనలకిచ్చే దేవుడిగా ఉన్నావే. నిన్ను చూసే భాగ్యం నాకు దయచేయి. నీ వైపు చూస్తూ సాగే కృప నాకు దయచేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన అవసరతలు దేవుడితో చెప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. అనేక గ్రామాల నుండి 120 స్థలాల నుండి నీ బిడ్డల్ని ఇక్కడ సమకూర్చి ఈ గెట్ టుగెదర్లో నీ వాక్యం ద్వారా మమ్మల్ని తట్టి లేపుతున్నందుకు వందనములయ్యా. మా మనోనేత్రాలు ముట్టి తెరచున్నందుకు వందనములు నాయన. లోకాన్ని చూసి ఏడుస్తూ కూర్చోక, లోకములో ఉన్న వాటి చేత ఆకర్షించబడక, మా కొరకు ఎన్ని గొప్ప కార్యాలు నీవు చేస్తున్నావో, ఎంత గొప్ప పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచావో చూడగలిగినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా నీ తోడు మాకు కావాలయ్యా. నీ తోడే నడుస్తానయ్యా. అడుక్కునే బ్రతుకులు మాకు వద్దయ్యా. మనుషుల మీద ఆధారపడే బ్రతుకులు మాకు అక్కర్లేద్దయ్యా. ఈ లోకపు పాప కార్యాలు మాకు వద్దు నాయన. ఇదిగో వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాం. నీ రాజ్యం చేరే వరకు మా కాలు జారకుండా మమ్మల్ని కాపాడయ్యా. మా చేయి పెట్టుకొని మమ్మల్ని నడిపించు నాయన. ఈ పాపలోకంలో నీకు ఇష్టలుగా, పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు ప్రార్థన దయచేయి. ప్రార్థన జీవితాలు మాకు దయచేయి తండ్రి. ఒక్కసారి నీ బిడ్డలను చూడు. ఎవరి గుండెల్లో నుంచి ఏ మూలిగి వస్తుందో, ఏ మొరలు, ఏ కేకలు నీకు వినపడుతున్నవో, దేవా నాకు గర్భఫలం దయచేయి. దేవా నా శరీరంలో క్యాన్సర్ ముట్టి స్వస్థపరచు. యేసయ్యా నా థైరాయిడ్ ముట్టు. యేసయ్యా నా బిడ్డల వివాహాల విషయంలో సహాయం చేయి. యేసయ్యా నా రుణ బాధల నుంచి నుండి విడిపించండి. ఎవరెవరు ఏ కేకలు వేస్తున్నారో వినేదేవా జవాబులు దయచేయి నాయన. ఇక్కడున్న యవ్వన బిడ్డలను దర్శించయ్యా. చదువుకున్నా ఉద్యోగం లేదని నిరుత్సాహం లేకుండా వారి జీవితాల్లో నీ గొప్ప తలంపులు నెరవేరడానికి నీ ఆశీర్వాదాలు దయచేయి తండ్రి. ఇక్కడున్న వృద్ధుల్ని కనికరించిన ఆయన, వారి వృద్ధాప్యంలో నెమ్మదిని, ఆరోగ్యాన్ని దయచేయి. ఈరోజు మేము ఇక్కడ పొందిన దీవెన జీవితకాలం అంతా అనుభవించినట్లుగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ముద్రించుడు ఆయన, మమ్మల్ని అభిషేకించుడు ఆయన. నీ ఆశీర్వాదాలను మేము అంతవరకు కాపాడుకున్నట్లు ప్రతి ఒక్కరిని దర్శించము. ఏ గృహాల్లో ఇంకా తాగుబోతులు ఉన్నారో అటు కుటుంబాల్లో రక్షణ దయచేయి.
త్రాగుడుకు బానిసైన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. డాక్టర్లు చేయి విడిచారు. నా క్యాన్సర్ ముదిరిపోయింది, నా కిడ్నీ రోగంతో బాధపడుతున్నాను, నా లివర్ పాడైంది, నేను రకరకాల జ్వరాలతో పీడించబడుతున్నాను, నాకు థైరాయిడ్ పెరిగింది, నా గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని రకరకాల రోగాలతో పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని ఆ రోజు నీవు నానా విధములైన వ్యాధులతో బాధపడుతున్న వారిని విడిపించినట్లుగా ఈ రోజు నీ సన్నిధిలో చేరిన ప్రతి రోగిగ్రస్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. మా ప్రార్థన విన్నందుకు వందనములయ్యా, మమ్మల్ని దర్శించినందుకు వందనములు తండ్రి. నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి తిరిగి వెళుతున్న వారు క్షేమముగా వారి ప్రాంతాలకు వారి గ్రామాలకు వెలిగించబడిన జ్యోతులుగా వెళ్ళి కెరాసినుల దేశంలో దెయ్యం పట్టిన వాడు దెకపల్లి ప్రాంతమంతా సాక్ష్యం ఇచ్చినట్టు నీ బిడ్డలు వారి వారి గ్రామాల్లో సాక్షులుగా నిలిచి గొప్ప దేవుడిగా నీవు గుర్తించినట్లు వారి ఊరి ప్రజలను దర్శించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ ఆదివారం అనగా నవంబర్ 9వ తారీఖు ఆదివారం ఉదయం 10:30 నుంచి ఒక ప్రత్యేకమైన థ్యాంక్స్ గివింగ్ సండే సర్వీస్ని ఐశ్వర్య మహల్లో ఒకే ఆరాధనగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరీ చర్చ్ మెంబర్స్ అందరూ, చెన్నై నలుమూలలు ఉన్నవారు, దూరభారములను చెప్పి రాలేకపోతున్న వారు కూడా కుటుంబాలుగా ఈ ఐశ్వర్య మహల్లో జరిగే ఆరాధనకు రండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడడానికి, ప్రార్థించడానికి అవకాశాలు కలుగుతుంది. అలాగే చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం విని బలపడుతున్నవారు ఈ ప్రత్యేకమైన థ్యాంక్స్ గివింగ్ సండే సర్వీస్లో పాల్గొనాలని ఆశిస్తే మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగే ఆరాధనలో పాల్గొనండి. ఆ తర్వాత చిన్న ప్రేమ విందు ఉంటుంది. మాతో పాటు కలిసి దేవుని స్తుతించండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, ఎంఎండి కాలనీ, చెన్నై 106. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదా QR కోడ్ ఇవ్వబడింది, ఆ QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. రండి, మనందరం కలిసి ప్రభువును స్తుతించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన చేత దీవించబడదాం. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితులైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుడిని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు
8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.